చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. అన్న నందమూరి తారక రామారావు గారు భౌతికంగా మన నుండి దూరమై నేటికి 29 సంవత్సరాలు. వారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించుకుంటూ నేటి మన చైతన్య రథంలోని ప్రధాన వార్తల సారాంశం చూద్దాం. చిరస్మరణీయుడు తారక రాముడు. ఉక్కుతో చెక్కిన చారిత్రక ఘట్టమిది. విశాఖ ఉక్కుకు పునర్జీవం. నిషేధిత జాబితా నుండి తొలగించిన భూములపై నిర్ణయానికి సబ్ కమిటీ ఏర్పాటు చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు. పనితీరు మెరుగుపరుచుకోండి అంటూ మంత్రులకు దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. యువతకు ఉద్యోగాలు, పెట్టుబడులు లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటన. రాష్ట్రం ఈవీ గమ్యస్థానానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారబోతోంది. సాగునీటి రంగాన్ని విధ్వంసం చేసింది జగన్ రెడ్డే అన్న మంత్రి నిమ్మల రామానాయుడు. నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించిన గాజువాక నియోజకవర్గంలో ఉన్న ఉక్కు ఫ్యాక్టరీకి ఊపిరి ఊదిలిన ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి, మంత్రి లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలిపిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్. విశాఖ ఉక్కుకు పునర్జీవనం. 11,440 కోట్లు ప్యాకేజీ ప్రకటిస్తూ ప్రకటన విడుదల చేసిన మంత్రి అశ్విని వైష్ణవ్. గత ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అనేక ప్రకటనలు చేశారు. ఉక్కు ఫ్యాక్టరీకి ప్రైవేటీకరణ జరగదని చెప్పి కార్మికులకు, కర్షకులకు, ఉత్తరాంధ్ర ప్రజలకు హామీలు ఇవ్వడం జరిగింది. అయినా సాక్షి పత్రిక జగన్ రెడ్డి వైసీపీ పార్టీ పుంకానులుగా తప్పుడు రాతలు రాస్తూ ప్రచారం చేస్తూనే ఉంది. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరుగుతుంది అన్న అపోహ ప్రజల్లో సృష్టించి గందరగోళం సృష్టించే ప్రయత్నం పలుమార్లు చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించకుండా తద్వారా ఆ స్టీల్ ప్లాంట్ భూములు అమ్మితే వచ్చే డబ్బుల్లో వాటా తీసుకుందామన్న ఉద్దేశంతో ఒక్క మాట మాట్లాడిన జగన్ రెడ్డి గారు నేడు ఈ ప్రకటన వెలువడిన తర్వాత కూడా అనేక వక్ర భాష్యాలు చెబుతూ రకరకాల రాజకీయ రంగులు పులుముతూ ప్రజలను గందరగోళం పరిచే ప్రయత్నంలోనే ఉన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం కొత్త ఊపిరి లూదింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న కర్మాగారాన్ని పునర్జీవింపజేయడానికి ముందుకొచ్చింది. ఇందుకోసం 11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్యాకేజీకి గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఇది భారీ పునరుద్ధరణ ప్యాకేజీ. స్టీల్ రంగంలో విశాఖ ఉక్కు ప్రధానమైన సంస్థ. విశాఖ ఉక్కు పోర్ట్ అధికారిక స్టీల్ ప్లాంట్. ఈ పరిశ్రమను ఏళ్ల తరబడి సమస్యలు వేధిస్తున్నాయి. విశాఖ ఉక్కుకు ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ తక్షణమే అమల్లోకి వస్తుంది. త్వరలో 2 బ్లాస్ట్ ఫర్నేస్లు ప్రారంభమవుతాయి. ఆగస్టు నాటికి 3 బ్లాస్ట్ ఫర్నేస్లు అందుబాటులోకి వస్తాయి. ముడి సరుకు సరఫరా కోసం ఎన్ఎండిసితో చర్చిస్తున్నాం. ఆత్మ నిర్భర్ భారత్లో విశాఖ ఉక్కు కీలక పాత్ర పోషిస్తుంది. దేశ ఉక్కు అవసరాలు తీర్చడంలో విశాఖ స్టీల్ ప్లాంట్ది కీలక పాత్ర. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, కార్మికులకు శుభాకాంక్షలు అని మంత్రి తెలిపారు. ఏటా 1.3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం 2023-24లో 4,848.86 కోట్లు, 2022-23లో 2,858.74 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. వర్కింగ్ క్యాపిటల్ కోసం చేసిన అప్పులు పెరగడం దీనికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో స్టీల్ ప్లాంట్పై ప్రత్యేక దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్లాంట్ను సందర్శించారు. ప్లాంట్ నిలదొక్కుకోవడానికి రూ. 18,000 కోట్లు అవసరమని విశాఖ ఎంపీ శ్రీ భరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, కార్మిక సంఘాల నేతలు ఆయనకు విన్నవించారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఎమర్జెన్సీ అడ్వాన్స్ ఫండ్ కింద జీఎస్టీ చెల్లింపులకు 500 కోట్లు, ముడి సరుకుకు సంబంధించి బ్యాంక్ అప్పుల చెల్లింపులకు 1,150 కోట్ల చొప్పున 2 విడతల్లో కేంద్ర ఉక్కు శాఖ సాయం చేసింది. వర్కింగ్ క్యాపిటల్ కోసం చేసిన అప్పుల భారం, తగినంత ముడి సరుకు లేకపోవడం, కోర్టు అటాచ్మెంట్లు
ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్లతో విశాఖ ఉక్కు కర్మాగారం తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుంది. వీటిని తీర్చడంతో పాటు భవిష్యత్తులో తలెత్తే కష్టాల నుంచి తప్పించుకోవడానికి ఒక సమగ్ర ప్రణాళికను తయారు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇదివరకే పార్లమెంట్ స్థాయి సంఘానికి చెప్పింది. దానిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో స్థాయి సంఘం సిఫార్సు చేసింది. దాని ప్రకారమే కేంద్ర ప్రభుత్వం ఈ ప్యాకేజీకి ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రకటనతో స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి ప్రైవేటీకరణ అంశం వెనక్కి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది అన్నారు మంత్రి. ఉక్కుతో చెక్కిన చారిత్రక ఘట్టమిది అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కొత్త సంవత్సరం 2025 ఉత్తరాంధ్రని వరదలా ముంచెత్తుతోంది. పెట్టుబడుల వెల్లువ. జనవరి నెలలో ప్రధానమంత్రి చేత 2.08 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరుపుకున్నాం. ఆ ఆనందం తీరకముందే విశాఖ ఉక్కుకు 11,440 కోట్లు ప్రకటించి మరింత ఆనందంలో ముంచెత్తింది ఉత్తరాంధ్రని ఎన్డీఏ ప్రభుత్వం. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు ఉక్కుతో చెక్కబడిన ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని సూచిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భావోద్వేగ మరియు గర్వించదగిన క్షణం. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించడం గొప్ప విషయం. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రులకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. విశాఖ ఉక్కు అంటే కేవలం పరిశ్రమ మాత్రమే కాదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్ర ప్రజలకు ఇకపై అన్ని మంచి రోజులే. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పేర్కొన్నారు ముఖ్యమంత్రి. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం విశాఖ వాసులే కాకుండా, ఉత్తరాంధ్ర ప్రజలే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూసిన క్షణం ఇది. ప్రైవేటీకరణ జరుగుతుందని చెప్పి పుంకానులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో 11,440 కోట్లు ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించి కేంద్రం భరోసా కల్పించింది. ప్రైవేటీకరణ జరగదని చెప్పి నమ్మకం కలగజేసింది. గడిచిన 5 ఏళ్లలో విశాఖ స్టీల్ ప్లాంట్ను నిర్లక్ష్యం చేయడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం. ఇందుకోసం విశాఖ ఎంపీ భరత్ తన వంతు కృషి చేశారు. ఢిల్లీలో అనేక సమావేశాలు నిర్వహించాము. ఒకసారి ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో రాత్రి 12:30 వరకు సమీక్ష చేశారు. పట్టుదలతో పనిచేశాం, చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళాం. ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. విశాఖపట్నం ప్రజల అభిష్టం, కార్మికుల శ్రమ ఫలించింది. నేను విశాఖలో పనిచేసే కార్మికులకు ఒకటే విన్నవిస్తున్నా, ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ను సమర్థవంతంగా నిర్వహించడంలో మేనేజ్మెంట్, కార్మికులు బాధ్యత తీసుకోవాలి. ఈ ఫ్యాక్టరీకి సమర్థవంతులైన సీఈఓను నియమిస్తాము. కావలసిన వనరులను సమీకరిస్తాం. స్టీల్ ప్లాంట్కు 20,000 ఎకరాల భూములు ఉన్నాయి. దేశంలో ఎక్కడ ఏ స్టీల్ ప్లాంట్కు ఇంత విలువైన భూమి లేదు. అందరం కలిసి కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. నేను కూడా శ్రద్ధ పెడతా. ప్యాకేజీ ఇచ్చిన కేంద్రం మెచ్చుకునేలా పనిచేద్దాం అంటూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ యాజమాన్యానికి, కార్మికులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నాం. అమరావతికి కేంద్రం 15,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు 12,000 కోట్ల పైచలకు ప్రకటించి రిలీజ్ చేయడం కూడా జరుగుతోంది. పనులు కూడా ప్రారంభోత్సవం జరుగుతున్నాయి. 7 నెలల్లో 4 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. 2.8 లక్షల కోట్ల పనులకు ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. టీసీఎస్ రాకతో యువతకు ఉద్యోగాలు వస్తాయి. గూగుల్ ఏఐ డేటా సెంటర్తో మంచి ఫలితాలు వస్తాయి. ఇక్కడ నుంచి సింగపూర్కు సీ కేబుల్ వేసి అనుసంధానిస్తాము. గ్రీన్ హైడ్రోజన్పై ఎన్టీపీసీ, జెన్కో జాయింట్ వెంచర్గా 1,80,000 కోట్లు ఖర్చు చేయబోతున్నాయని చెప్పి సంతోషంగా ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నక్కపల్లిలో ఏర్పాటు చేసుకోబోతున్న మిత్తల్ స్టీల్ ప్లాంట్కు 14 లక్షల మెట్రిక్ టన్నుల రా మెటీరియల్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుందని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇది నక్కపల్లి దగ్గర తొందరలోనే ప్రారంభమవుతుంది. ఒక స్టీల్ సిటీ రానుంది. నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ సిటీనే కాకుండా 14,000 కోట్లతో ఫార్మా సిటీ కూడా వస్తుంది. దీనివల్ల 70,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. త్వరలోనే విశాఖపట్నం, అనకాపల్లి కలిసిపోతాయి. ఓరవకల్లులో 2,786 కోట్లతో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, కొప్పర్తిలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ,
2137 కోట్లు మంజూరయ్యాయి. 55,000 కోట్లతో జాతీయ రహదారులన్నీ 2-3 ఏళ్లలో ముస్తాబు కాబోతున్నాయని చెప్పి ముఖ్యమంత్రి తెలియజేశారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి 8 లైన్ల ఔటర్ రింగ్ రోడ్ కావాలని కోరానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేశారు. 400 కోట్లతో టూరిజం కారిడార్ రాబోతోంది. సూర్యలంక, శ్రీశైలం, రాజమహేంద్రవరం, సంగమేశ్వరాలయం వంటి ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధి చేస్తామని రాష్ట్ర భవిష్యత్ ప్రగతి చిత్రాన్ని చంద్రబాబు వివరించారు. గత 5 ఏళ్లలో జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రమంతా చీకట్లే. ఈ ఏడాది రాష్ట్ర వృద్ధి రేటు 12.95% చేరింది. దీన్ని 15% తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నాము. 7 నెలల క్రితం రాష్ట్రమంతా చీకటే ఉంది. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. కేంద్ర నిధులను దారి మళ్లించారు. మరో 4-5 నెలల్లో అన్ని వ్యవస్థలను గాడిన పెడతాం. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం. ఉన్న ఉద్యోగాలు కాపాడుకుంటూనే కొత్త ఉద్యోగాలు కల్పిస్తాము. మరోసారి స్టీల్ ప్లాంట్కు ప్యాకేజీ ఇచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.